ట్రైబల్ కానోయ్ స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్కు మొదటిసారి తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తుంది. బిర్జా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ట్రైబల్ కానోయ్ స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025ను గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్థ TCRTI ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటున్నారు. హుస్సేన్ సాగర్లో ఈ జాతీయ పోటీలను ట్రైబల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ పొందిన అండర్ 16 అబోవ్ 16 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ పోటీలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో మోడల్స్ సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నారు. ఈ గేమ్స్ ముఖ్యంగా గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. ఈ పోటీలు సాధారణంగా 200 మీటర్లు 500 మీటర్ల విభాగంలో ఈ గేమ్స్ నిర్వహించారు. నా పేరు రామకృష్ణ అండి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో వాటర్ స్పోర్ట్స్ క్యాకింగ్ కింద కోచ్ అండి. మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ట్రైబల్ క్యాకింగ్ కినోయింగ్ ఛాంపియన్షిప్ హుస్సేన్ సాగర్ స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేషన్ తోని మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలంగాణ హుస్సేన్ సాగర్ లో ఈ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో టీంలు వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొంటున్నారు. తెలంగాణ ముందంజలో ఉంది. చాలా ఈవెంట్స్ లో మెడల్స్ సాధిస్తున్నారు. గోల్డ్, సిల్వర్ లో ఇక్కడ గెలుపొందిన వాళ్ళు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ నుండి మిగతా పిల్లలందరూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ విజేతలు పొందిన వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పిల్లలందరూ ఎవరైతే మన తెలంగాణ ఉన్నారో చాలా మంది ట్రైబల్ డిపార్ట్మెంట్ క్యాకింగ్ కినోయింగ్ ని డెవలప్ చేయడానికని వాళ్ళు స్పోర్ట్స్ ఒక అకాడమీ ఎస్టాబ్లిష్ చేసి స్పోర్ట్స్ తెలంగాణలో రెగ్యులర్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. గిరిజన యువత యొక్క సహజమైన శారీరక సామర్థ్యాన్ని, నీటిపై వారి నైపుణ్యాన్ని వెలికితీయటానికి ఒక వేదికగా ఉపయోగపడతాయి. గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్థ TCRTI ఈ క్రీడను నిర్వహించడం ద్వారా వెనుకబడిన ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. This year, Ministry of Tribal Affairs, we are celebrating the commemoration of 150th year of birth anniversary of Birsa Munda ji, Dharti Aba. The last 1 year, from November 2024 till November 2025, we are celebrating Janjati Garo Varsh. And now we are entering the month of November, where we'll be also conducting various activities from November 1 to 15 across the states, across the country, where we commemorate the 150th anniversary, and then we'll culminate it with November 15th also. Under guidance of Honorable Prime Minister and also the support of various states, including Telangana and Telangana CM support, we are organizing this national event of kayaking and canoeing sport event here. I take this opportunity to also thank all my TRI staffs, particularly the Telangana Tribal Welfare Department, the Secretary Telangana Tribal Welfare Department, and also the officials of the various organizations who have supported this event.